హాయ్ అండి. ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్ గుంట పొంగనాలు అనాలా? లేకపోతే చిట్టి చిట్టి దిబ్బ రొట్టెలు అనాలా? చూసిన తర్వాత మీరే చెప్పండి. ఫస్ట్ అయితే వాటికి కావాల్సినవన్నీ కోసి పెట్టేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, ఫైనల్‌గా చిన్న అల్లం ముక్క తురిమేసి వేసుకోండి. ఇంకా ప్రతి దాంట్లోని కొత్తిమీర, కరివేపాకు కామనే కదండీ! ఉంటే కొత్తిమీర వేసుకోండి. లేకపోతే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అంతేనండి. ఇంట్లో దోసల పిండి ఉంటే చక్కగా మీకు కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసి దగ్గర గుంట పొంగనాల ప్యాన్ ఉంటే చక్కగా దాంట్లో వేసుకోండి. గుంట పొంగనాలు అవుతాయి. లేదు అంటే ఇలాంటి ప్యాన్ మీ దగ్గర ఉంటే దీంట్లోనే వేసుకోండి. చిట్టి చిట్టి దిబ్బ రొట్టెలు అవుతాయన్నమాట. నేనైతే గుంట పొంగనాల ప్యాన్ అని చెప్పే కొనుక్కున్నాను. కానీ వేసేటప్పటికి ఇలాగా చిట్టి చిట్టి దిబ్బ రొట్టెలు అయితే అయిపోయాయన్నమాట. ఏం చేస్తాం కొన్నదానికి వాడాలి కాబట్టి ఇంక వాడేస్తున్నాను. ఈసారి అయితే తప్పకుండా గుంట పొంగనాల ప్యాన్ కొని ట్రై చేస్తాను. టేస్ట్ అయితే ఏం మారదు. సేమ్ టేస్ట్ ఉంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్‌లో చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.